అందరికీ నమస్కారం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు పీకడము ఇంకోటి ఏదో పదం ఉంటుంది. ఆయనకు రెండే తెలుసు. అంటే మామూలుగా వైఎస్ఆర్ వచ్చినప్పుడు కూడా పీకడమే, మళ్ళీ గోక్కోవడం. ఎందుకు ఆడ దాన్ని వస్తానే మంచి హాల్, దాంట్లో ఏమో కలెక్టర్ మీటింగ్స్ పెట్టారు. ఫస్ట్లో అన్నా అనుకుంటే అందరిని సంబోధించి లాస్ట్కి ఏమనిచ్చినాడు, దాన్ని పీకినాడు. అందరినీ మళ్ళీ గోపుతాడు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా. అందుకని వీళ్ళకి రెండే పదాలు తెలుసు, ఒకటి పీకటము, ఒకటి గోకటము. అది పరిస్థితి. ఎందుకు మళ్ళీ పీకేది, మళ్ళీ ఎందుకు గోక్కుండేది? నువ్వేంటివి నాతో 100 ప్లాట్ల దానా అక్రమంగా ఆక్రమించుకోవడం జరిగింది. తాడిపత్రిలో దాదాపు 70 ఇళ్ల దాకా కట్టడం జరిగింది. అక్రమ కట్టడాలు 100 ప్లాట్ల దానా అక్రమంగా ఆక్రమించుకోవడం జరిగింది. ఎన్ని గుర్తించారు అక్రమ కట్టడాలు? 70. నీవు అనిందే నేను చెప్పేది. ఇప్పుడు 70 దాకా అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్, 100 ప్లాట్లు అన్ఆథరైజ్ గా ఆక్రమించుకున్నారండి. నువ్వు చెప్పిన మాటే నువ్వు నిలబడాయా? ఏం చెప్తావు నాకు? నేనా? నువ్వు నోటీస్ ఇస్తావంటే నేను మీకల్లా అదే నేను ఎప్పుడు అదే చెప్పేది నీకు. పీకడం గోక్కోవడం దిక్కు తెలియదు, మళ్ళీ గోక్కుండేది, పీకేది గోక్కుండేది. ఏం పని ఉండే నీకు? మొత్తం తెలుసుకో. ఏమనంటే నాకు చదువు లేదు అంటాడు. రెడీ, నీకు తెలుసో తెలియదో? చదువు కాదు అవసరము, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. నేను దాన్ని తెలుగులో చెప్పాలని నాకు రోజు కష్టము, నీకు అదే అర్థం కాదు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఏమంటారు? మా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని మరి కనుక్కోవాలి నువ్వే. ఇది నీ పరిస్థితి. పీకేది గోక్కుండేది, పీక్కుండేది గోక్కుండేది. ఏమనంటే పీక్తో గోక్తా. నేను చెప్పినానా? నువ్వు అడిగితే నేను మా కౌన్సిల్ అందరికి సపోర్ట్ చేస్తామన్నా. ఈ రోజు కూడా చేస్తాం. ఎందుకు పీకలే? నువ్వే చెప్తాను కదా. 70 నేను అన్నాను, వినిపిస్తా. ఎన్ని గుర్తించారు అక్రమ కట్టడాలు? 70. నువ్వే చెప్తావు 70 అంటావు, 100 ప్లాట్లు అంటావు. ఎవరు పీకినాను? ఇప్పుడు చెప్పిన దాంట్లో నా దగ్గర ఉండే వాళ్ళందరూ చేసేవాళ్ళు మనుషులే. పిచ్చోడా నువ్వు కాదు, నేను. మా దగ్గర ఉన్నాడు మా తమ్ముడు సూర్యప్రతాప్ రెడ్డి, మా దగ్గర నుంచి పోయినాడే. ఆలూరు మా దగ్గర నుంచి పోయినోళ్ళే, వంగనూరు మా దగ్గర నుంచి పోయినోళ్ళు, వీరాపనూరు మా దగ్గర నుంచి పోయినోళ్ళే. చెప్పి ఎవరు తెలుసుకోలేదా? ఇలాంతా చేసేవాళ్ళు మనుషులని. నీవే అర్థం చేసుకో. నువ్వు ఏం మాట్లాడతావు నీవే. అంటే వీళ్ళందరినీ ప్రైవేట్ సైన్యం తెచ్చి అంటే మళ్ళీ ప్రైవేట్ సైన్యం అంటే ఇది పాతకాలం, చెట్లు కొట్టే కాలానికి పోతావా? ప్రైవేట్ సైన్యం ఏం మాట్లాడుతున్నావు? వైఎస్ఆర్ కార్యకర్తలు లేకపోతే నువ్వేడున్నావు? అసలు ఓ పని చేస్తే వదిన, నీకేమైనా ఫేస్ వాల్యూ ఉందనుకుంటున్నావా? చిరంజీవి చెప్తాడు సినిమాలో, ఓసారి ఫేస్ ఫిల్టర్ నుంచి చెప్తాను. బాలే వాడి భయ్యా, పుర్రెముకు దెబ్బతిందా, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? నీంట్లో పోయి అద్దం దగ్గర పోయి ఫుల్ అద్దం ఉంటుంది, నిలబడి ఒకసారి ఫేస్ టర్న్ చేసుకో. ఏముంది నీ ఫేస్ వాల్యూ? ఫేస్ వాల్యూ లేనోడివి. జగన్ పుణ్యాన్ని గెలిచినావు. నువ్వేందో పొద్దున్న నీదేందో ఉంది, నీదేందో ఉంది. ఏంది ఏందో పొద్దున్న దౌడినావా? అయిపోయింది. ఆ పోలీసు వాళ్ళు లేకపోతే నువ్వు లేవు. పోలీసుల దయా దక్షత నువ్వు బతున్నావు. ఏవాడు నేను వినిపిస్తా, అది కూడా వినిపిస్తా నీకో. నేను కార్యకర్తలను కాపాడుతాను. అతని కొడుకు చెప్తా, ఆడు చేసి పవన్ కుమార్ రెడ్డి, నేను కార్యకర్తలకు అండగా ఉంటాను. నేను తలుచుకుంటే గంట కూడా తాడిపత్రి ప్రాంతంలో వాళ్ళు తిరగలేరు. నేను అయ్యో పాపం అని దయాదాక్షాల వల్లే ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు గాని, నాయకులు గాని, వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గాని నా దయాదాక్షల వల్లే తాడిపత్రులు ఉండాలని. దాన్ని వినిపిస్తావా?
పార్లమెంటరీ వర్డ్స్ వాడతావు నువ్వు అంటే ఒకటిలే నీ తప్పు కాదులే. అసెంబ్లీలో కూడా జరిగేది అదే కదా, బండబూతులే కదా తిట్టేది. ఎమ్మెల్యే వేస్ట్. నువ్వేమనుకుంటావు నిన్ను చూసి ఓటు వేస్తానన్నా? లేదమ్మా, మళ్ళీ ఫేస్ చూసుకో, అద్దంలో ఫేస్ టన్నిచ్చి చూసుకో. వేసేవాడు కూడా నీకు ఓటాడు. ఏంటేదో మాట ఏదో పీక్తావు చేస్తావు అది ఇదంట. ఏది పీకేది నువ్వు? పీకుతావు కదా మా ఇంటికి వచ్చి, నాకు పీకాలని వచ్చింటివేమా అంటే అప్పుడు కూడా నాకు తెలుసులే. నేను లేని చూసి పీకేదానికి వచ్చినావు. ఉన్నా కదా ఇంట్లో నడి రోడ్లు కొడతావు నన్నన్నా. నీకు ఆల్రెడీ చెప్పినా అశోక్ పిల్లల దగ్గర కూర్చుంటా. చెప్తావా నా కొడుకు ఏమన్నా అంటే చూసుకుంటావా? ఏం చూసుకుంటావు? నువ్వు బోల్లో పనుకుంటావు. నాకంతా తెలుసు నీ కథ. ఎడటామంటే బోల్లో పనుకుంటావు, ఇట్లా కూడా పనుకో, బోల్లో పనుకుంటావు. ఏం చూసుకుంటావు? చూసుకుంటావా? అసలు ఆ మాట ఎట్లా వస్తాయి నీకు? నన్ను కానీ నా కొడుకును కానీ, నీ కొడుకుని నేను ఎప్పుడు వెళ్ళా. వాళ్ళ కుటుంబ వ్యక్తులు బజార్లో చెప్పులతో కొట్టే పరిస్థితి వచ్చింది. కొట్టి తీడతా కూడా ఇంతవరకు చర్చల వల్లే నేను ఉందా అని చెప్తున్నా కట్టుబడి. అతను ఇదే విధంగా నన్ను చంపుతారంటే వాడిని చంపినావంటే కుక్కని చంపినావంటే వాడు నా కొడుకులు ఉన్నారని వార్నింగ్ ఇచ్చినారు గతంలో ఏబిఎన్లో కూడా. ఆ వార్నింగ్లకు ఉండదు. నా కొడుకులు ఎప్పుడైనా మేము ఉంటాం. పోయాలు నిర్ణయించుకోమను, కొట్లాడల్లా అని నిర్ణయించుకుంటే అతని కుటుంబ సభ్యులు ఒకసారి రమ్మను, నేను నా కుటుంబ సభ్యులు ఒకసారి వస్తాము. అతను నేను ఎవరో ఒకరు ఉంటారు అని అనుకుంటా. నిన్నే అనాలంటే అసహ్యం ఉంది. ఆ పిల్లలు పట్టుకుని నేనేమంటా? ఏమనంటే ఏం చెప్తావు నువ్వు? చూసుకుంటాడంట బలాబలాలు. పోలీసులు లేవు, నువ్వు బయటకు కూడా రాలేవు. నేను 2.5 సంవత్సరం ఒక్కడిని తిరిగిన. లాస్ట్కి నాకు నన్ను కూడా ఇప్పిలా. నువ్వు తిరుగు రేపు. నేనేమన్నా నేను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు అసలు అడ్మినిస్ట్రేషన్ తెలుసా? నీకు ట్రాక్టర్లన్నీ తీసుకొని మీ బాడీకి పెట్టుకొని మున్సిపల్ ఆఫీసులో 9 బండ్లు ఏం చేసినావు? 58,000 కొట్టావు. మాట్లాడకూడదు అనుకున్నా. ఏం అడ్మినిస్ట్రేషన్ చేసినావు? అసలు నీకు అడ్మినిస్ట్రేషన్ అంటే తెలుసా? బండ్లు లోపలేస్తావు. అవే బండ్లు నేను తిప్పుతున్నా, నేను రిపేర్ చేయించినా. అన్ని 6 లక్షలు 7 లక్షలు నేను రిపేర్ చేయించిన. ఇంతవరకు బిల్లు కూడా పెట్టలే నేను. ఏమనంటే కమిషన్లు నన్ను అండంలో ప్రజలు అన్న 4 బాక్సులు ఉన్నాయన్న ఇంట్లో, ఒక్కో బాక్స్ ఒకరిని తిన్నాను. నాకు తెలియదు ఎంతో బాక్సులు, సూట్ కేసులో బాక్సులో పెట్టారో నాకు తెలియదు. మీరు వాళ్ళు ప్రజలు అంటున్నారు. నీకు ఇంకోటి చెప్పాలనుకున్నా. 52లో మా నాన్న కంటెస్ట్ చేస్తే అవదు పెద్ద చల్లా సుబ్బారెడ్డి గారు గెలిచినారు 222 ఓట్లతో. దాని తర్వాత ఎంత ఎమ్మెల్యేలు వచ్చినారు తెలుసా నీకు? అసలు పేర్లు తెలుసా? వరుసగా తెలుసా? తెలుసుకో. చల్లా సుబ్బారెడ్డి గారు, కులశేఖర్ రెడ్డి గారు, ఆయన యాడికి పెద్ద ఆయన అంతకుముందు గుత్తిగుండ వెంకటరెడ్డి గారు, ఏమే లక్ష్మీపల్లి కేశవరెడ్డి అన్న, దాని తర్వాత దివాకర్ రెడ్డి, మళ్ళీ నేను, ఇప్పుడు నువ్వు. నేను కూడా చేసినాడు పాపం, ఎమ్మెల్యే పదవి చేసినాడు. కొన్ని మంచి బుద్ధులు ఉన్నాయని వాస్తవం మంచి బుద్ధులు ఉన్నాయి. ఎవరు లేడు, నేను అబద్ధం కూడా చెప్పను. వాస్తులు కొన్ని ఉన్నాయి. నమ్మినోడికి ఏమైనా చేసేవాడు. నీ కొడుకున్నాడు బుద్ధు. 52 నుంచి ఎమ్మెల్యే పనిచేసిన వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరివన్నా ఎప్పుడన్నా పేర్లు బయటకు వచ్చినాయా? రా, మీ అన్నే సుధాన్ ఉన్నాడు, నీ కొడుకున్నాడు. చాలా మందికి వాళ్ళ భార్య పేర్లు తెలియదు. ఎస్, వెంకట్రామ్ ధర్మవరంలో ఉన్నాడు. అతనికి ఏదో మాట్లాడుతున్నాడు రాజకీయంగా అందరినీ మాట్లాడతాం. ఆ పాప పేరు కూడా తెలియదు. అంత నాకేం తెలుసు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే ధర్మవరంలో ఉంటారు. మనకి అసలు బయటకు వచ్చినారు వాళ్ళు, బయటికి వచ్చినారా? మీ వదిన ఎప్పుడన్నా బయటకు వచ్చింది? నేను మాట్లాడకూడదు ఇవన్నీ.
52 నుంచి ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరి పేరు బయటికి రాలే. వాడు బండోడు మాట్లాడని చెప్పాడని చెప్పి బండోడు ఎద్దల బండికి 10,000 ఇచ్చి తోలుకోమనిందంట పెద్దటి పిల్లం. ఎంత ఒక బండి 10,000? అవుపా ఒక బండికి 10,000 ఇవ్వాలంట. ఎద్దల బండికి 10,000 ఇచ్చి తోలుకోమనిందంట పెద్దటి పిల్లం. ఎంత ఒక బండి 10,000? అవుపా ఒక బండికి 10,000 ఇవ్వాలంట. మాట్లాడని చెప్పి మా ఇంటికి వచ్చినావు. నేను అంత దుర్మార్గుడిని కాదు. దయచేసి అంత ఆడవాళ్ళ విషయం నేను ఇది ఇప్పుడు మాట్లాడడం కూడా అసహ్యంగా ఉంది. దిద్దేగుడ్డి వెంకటరెడ్డి కూడా చదువు లేదు నాయన. నువ్వు 100 మేలు నువ్వు, ఆయనకి నువ్వు 100 మేలు. ఆయనకు ఒప్తమే. కానీ అడ్మినిస్ట్రేటర్ ఏం చేసినాడు తెలుసా నీకు? కలెక్టర్ కానీ ఎస్పీ దగ్గర న్యాయదాన ఆఫీసులకు పోతే సన్న ఏమన్నా సన్న అంటే తమ్ముడో లేకపోతే కొడుకో అని, అది మనకు గ్రామీణ పదం. నాకు చదువు రాదు నాయన, నా పని చేసి పెట్టండి నాయన అంటే నీవు అట్లా ఆడుకో ఇట్లా ఆడుకో. ఏమనంటే ప్రభాకర్ పొద్దున చదువు లేదు. చదువు చాలా మందికి ఉండదు. దాన్ని నువ్వేం చేయలేవు, నేనేం చేయలేవు. నేనే అంతా నువ్వే నేను అంటివే ఆఫీకి అన్ని చేశాను. మళ్ళీ ఒకసారి నేను ఇచ్చిన స్టేట్మెంట్ చదువు ఇను. ఏం చెప్పినా అయ్యా నాకు అన్ని తెలియదు. నేను ఒక పిఏ గారిని పెట్టుకున్నా, ఎవరిని ఒక లాయర్ని ఇంకోని పెట్టుకున్నా. ఈ పొద్దు జగన్కి ఎంతమంది ఉన్నారు? 46 మంది ఉన్నారు. అందుకే స్టిచెస్ పాస్ చేసినారు. ఇంతమంది ఎందుకొని రేపు అన్నాడు అందరూ పీకుతారు. మీ సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్లో పదవికి పోతారు, పెట్టరు. ఏది తెలుసుకోవు, మూర్ఖం. ఏమనంటే పీకుతా. ఏంది పీకేది? నన్ను నా ఇంటికి పీకుతారంట. నువ్వు 2 రోజులు స్నానం చేయక అసలు స్నానం చేస్తానావు నువ్వు? నాకైతే అనుమానమ్మా, నువ్వు స్నానం చేస్తానట్టు లేదు. వచ్చి నీది పీకాలా? మా ఇంట్లో ఉండలే ఎల్లప్ప గాడు ఉన్నాడు మా ఇంట్లో. మా కక్కసులు అన్నీ తుడుస్తాడు. వాడికి వేయించు పీకులంటే పీకడు. పోయి నీవే స్నానంలే సంధ్యలే ఏమీలే నీవు పీకుతారన్నా. మరి మా ఇంటికి వచ్చి ఏం పీకిపోయినావు? మళ్ళీ పీకినారు మా వాళ్ళు. నీ గోకుడేందిరా, నీ పీకుడేందిరా అని. మారు ఏం సరిగ్గా మంచి పని చేసినావు. ఒక రోడ్డు వేయించినావు, నాకు తెలిసి ఏడేపించినావు రోడ్డు. నీ ఫండ్ వస్తే వాడు ఎవడో కృష్ణారెడ్డి బస్ స్టాండ్ కాడ ఒకరిని పట్టుకొని మొత్తం అంత ఇప్పిస్తావు. 127 ఎకరాలు కొనుక్కో. దాన్ని నువ్వు అగ్రికల్చర్ కొనుక్కోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకుని అనే వద్దని. కొండంత ఎవరు పోయినారు? దానికి అన్ని కట్టినారా, చేసినారా? నీకైతే ఒక రూలు, మాకైతే ఒక రూలా? మా అన్నప్పుడు ఇసుక దోలుకుంటే యూరోప సొమ్ము అంటావా? ఈ పొద్దు నువ్వు దోలుతాను యూరోప సొమ్ము. ఆ పొద్దు మా తోటలోదే దొరుకును. ఈ రోజు కూడా నాకు చెప్తా 86 ఎకరాలు ఉంది ఉత్త తువ్వ. నువ్వేం లాడ్ బెట్టింగ్ అనుకుంటున్నావా నువ్వు? ఏం లాడ్ బెట్టింగ్ నువ్వు? ఇదైంది కాదు. పొద్దునగులు చూస్తా, అన్నీ చూపిస్తా, నీకు అన్ని వీడియోలు చూపిస్తా. నువ్వు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి చూపిస్తా. ఏమన్నాడు? ఈ గుడ్దా పొజిషన్ సర్టిఫికేట్ ఈ గుడ్దా? పోదా కోర్ట్ ఆఫ్ లాక్ పోదామా? ఎవరిదే స్థలమా? మీ స్థలం ఇస్తురా. ఆడ 60 సెంట్లు ఉంది, అది పొజిషన్ సర్టిఫికేట్ ఒప్పుకుంటారు. నా స్థలం ఉంది పక్కనే 7 ఎకరాలు. పొజిషన్ సర్టిఫికేట్ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకుంటా అంటే అది వేరే వాళ్ళ భూమి. నీకు ఎట్లా భూమి ఉందో నాకు ఎట్లా భూమి ఉందో అది కూడా వేరే వాళ్ళది. వాళ్ళ ఇల్లు కట్టుకుని పొజిషన్ ఈ కాంపెన్షన్ అంటే నీకు తెలియదు. ఆ ఎప్ప కొట్టచ్చా, ఈ అప్ప కొట్టచ్చా, కొట్టు. ఎవడది నిన్ను కాంపెన్షన్ అంతే. ఎవరు దిగాలని నువ్వు కొట్టచ్చు. నీతో అవుతుందా? పీర్ల మాల నువ్వు పెట్టిన ఫైల్ అంతా మూవ్ అవుతుంది. దాన్ని ఎన్ని ఎకరాలు చేస్తా నీకు అసలు కదే. ఈ ముందు వాల్యుయేషన్ ప్రకారమో 36 కోట్లు 35 కోట్లు అవుతుంది. జీతాలు ఇస్తే సార్ మీ గవర్నమెంట్ ఎప్పుడు కాంపెన్షన్ ఇస్తుంది? మాడవాక తిక్కగా మాట్లాడద్దు. ఏదో నువ్వు గ్రేట్ అనుకుంటానువా? పవర్ లేకపోతే 1 నిమిషం ఉండలేవు నువ్వు. పోలీసు వాళ్ళు లేకపోతే 1 సెకండ్ ఉండలేవు.
ఎందుకేం నీ గురించి నాకు తెలియదన్నా ఏం పీకుతాడంట నీ కంపు కలిగింది ఎవరు పీకుతారు ఈసారి స్నానం చేసిన బాగా చెప్పు అప్పుడు ఏమైనా వస్తారు పీకేదానికి ఎవరి కర్మ నీ పీకేదానికి నువ్వు నీది పీక్కో ఎప్పుడు వాడు మోగోడా వీడు మోగోడా నాకు అనుమానం వస్తుంది ఇప్పుడు నువ్వు మొగోనివే నిజంగా నాకు అనుమానం వస్తుంది ఎందుకు వస్తుందా మాట పొద్దును నువ్వు వాడు మోగోడా నువ్వు మోగోడు అయితే అని ఏంది నీ మొగుడివి నాకు అనుమానం ఈ పొద్దు కొంత హిస్టరీ ఉందిలే నీకు అందుకని నువ్వు ఇంకోటి దయచేసి ఒక పని మీ అన్ననో తమ్ముడు ఒక ఆయన నువ్వు బెంగళూరు ఇచ్చిపెట్టి వస్తువే అతనికి కొద్దిగా ఇది అనుకుంటా నీకు కూడా ఏమన్నా చూసుకో సైకాలజిస్ట్ దగ్గర పో ఇట్లాంటివన్నీ మాట్లాడరు ఎవరు మాట్లాడచ్చు కొన్ని మాట్లాడచ్చు అంటే ఏదో పీకుతావా గోకుతావా గోక్కునేవు ఇప్పుడు నీకు ధైర్యం ఉంటే కొట్టుదురా నేను సిబిఐ వాళ్ళ దగ్గర పోకూడదా ఈరోజు మాకు వాళ్ళు కాంబినేషన్ ఉంది ఎవరు కష్టం వచ్చినా నేను పోవాల్సిందే నువ్వు కూడా ఎవరికైనా కష్టం వస్తే పోవాల్సిందే ఏం తెలుసు నీకు అడ్మినిస్ట్రేషన్ అసలు నీకు ఏ పనులు ఉన్నాయి తెలుసా నీకు అసలు పొద్దునూగులు నేను ఏడని చేయొచ్చు ఏం చేస్తా అసలు నీకు హౌసింగ్ స్కీమ్ కథ తెలుసా నువ్వు మెంబరా పోయి కనుక్కొని రాపో నువ్వు ఒక పట్ట ఇప్పగలవా ఏమద్దా గవర్నమెంట్ నీది ఉంది కాబట్టి దానికి ఒక చైర్మన్ దానికి ఒక సెక్రటరీ దానికి ఇవన్నీ పెట్టి సెలక్షన్ ఆఫ్ పట్ట సచివాలయంలో ఎంటర్ చేస్తే అదే వస్తుంది దానికి ఒక కమిటీ ఉంది నువ్వు లేవు ఆ కమిటీలో నేను పట్టా ఇస్తాను పవర్ లేకపోతే నీ పదవి నా పదవి ఒకటే పవర్ లేని పదవి చైర్మన్ అంటే పవర్ ఉందనుకుంటాడు నేనన్నా 200,000 డబ్బులు దాంట్లో ఒక్కసారి నేను అప్రూవ్ అన్న చేస్తా నీకు అది కూడా లేదు పొద్దు నువ్వులు పీకుతా గోకుతా మానుకో వేరే ఏమైనా చేయి ఊరికే కమిషన్లకు ఉన్నాం మేము కరెక్టే కమిషన్లకు ఉండేది అసలు నీకు స్కీమ్ తెలుసా చేసినాడు స్కీమ్ ఈసారి చెప్తాలే లేదా లెటర్ రాస్తాను స్కీమ్ ఏడుంది చేసినాడు స్కీమ్ జేసీ నాయుడు స్కీమ్ ఉందా కేవీపీ గారు ఆ ప్లాస్టిక్ పైపులన్నీ వేసి శ్రీరామరెడ్డిది ఈ రోజు కూడా పనిచేయడం లేదు కావాలంటే రఘువీరారెడ్డిని అడుగు బాలకృష్ణ మళ్ళీ వచ్చి 78 కోట్ల ఖర్చు ఆ పైపులన్నీ మార్చినాడు జేసీ నాయుడు స్కీమ్ లేదు జేసీ నాయుడు స్కీము సింగనమల్ల పార్ట్ ఆఫ్ ఎల్నూరు పుట్లూరు మండలం పార్ట్ ఆఫ్ ధర్మవరం పామిడి గుంటకల్లు గుత్తి ప్యాపిలి వరకు పోవాలి స్కీము ఏమైంది స్కీము ఏమైంది స్టాప్ చేసి మీ అన్న పేరుతో ఒక స్కీమ్ తెచ్చిరి శ్రీరామరెడ్డి సాగర్ ఒకటి తెచ్చిరి ఏం తెలుసు నీకు వాళ్ళ ల్యాండ్ పేరు పెట్టుకొని వాళ్ళ ల్యాండ్ పేరు చెడగొట్టానంట నువ్వు మంచి పేరు తెచ్చుకో అది కదా మీరు ఆ స్తూప పెట్టుకుంటారు వాడు ఏం చూసి పెట్టుకుంటాను నువ్వు వాళ్ళకు కూడా అంత ఎంత ఉండాలి నేనైతే అగ్నిస్ట్ కాదు నాకు ఓపిక లేదు బంగారం నువ్వు పెట్టుకో నేను నిన్న మాట్లాడిన దానికి ఒక్కదానికి జవాబు ఇచ్చినావా ఏందో మాట్లాడుతుంటావు రెండే నీకు తెలుసు ఒకటి పీకడము ఒకటి గోకడము గోకడం ఏందే కమిషన్ మళ్ళీ ఆడ వద్దనుకోండి ఊరుకుండా కూడా ఇల్లు 3 కొట్టి మళ్ళీ నెత్తి గోక్కుంటాను నీకు రెండే తెలుసు కమిషన్లు పీకేది వాడు ఈగపోతే గోకేది కమిషన్ గురించి మాట్లాడతా నేను యాకారు తెచ్చుకున్న ఎవడేమనలేదు నీకు తెచ్చదు లేదు చుట్టుపక్కల నాకు దండిగా ఉంది 200 కొన్ని ఆస్తి ఇప్పుడు కాదు బియాండ్ 85-82 ఇది మా నాయన ఎప్పుడు కొన్నాను అనుకుంటాను మా నాయన చేసింది కాలనీ తెలుసో తెలియదు చెప్తాను ఇవ్వద్దు ఉండేది ఒక ప్లాటే
అది కూడా అమ్మిన లాస్ట్లో ఉంటే ఇది ఈ ప్లాట్ నాది కాదు, బ్రహ్మచారిది. ఏమీ తెలియదు, తప్పు లేదు, తెలుసుకో. ఎవడొద్దంటే నేనేమన్నా వద్దంటనా? అంతేగాని పొద్దున వాళ్ళు ఏమనంటే చాలు పీహుతా గోహుతా. ఎస్, గోగే ఏమేమి చేసుకుని నాకు తెలుసప్ప. నాకు చెప్పమంటావన్నీ చెప్పను. నువ్వు అదేదో కారు తెచ్చుకొని ఊర్లో మాట్లాడుతున్నావు అదే. నన్ను ఎవరు మాట్లాడలేదు. మీ అన్న లేడు పాపం, పెద్ద అయినా అడుగు చెప్తాడు. నాకు కాలేజీలోనే కారు ఉండి అప్పుడే వస్తాడు మీ అన్న. 2-3 సార్లు నాకు కారు వేసుకొని మీ ఊరికి కూడా వచ్చినాడు. నన్ను ఎవరేమనరు. తొందరలో రోల్స్ రాయిస్ తెచ్చుకుంటాను, రోల్స్ రాయిస్ తెచ్చుకుంటాను. నన్ను ఏమన్నారు ఎవడు ఏంటికో నాకు అర్థమే. హాయిగా ఉండు, బాగా చేయి. కొట్లాడతావా? నీకు పోలీసులు అనుకుంటే కొట్లాడతానంటారు. పోలీసులు లేకపోతే కొట్లాడలేదు. నీతో కాదమ్మా చెప్తేనే 52 నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరి రోజు కూడా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కరిని కూడా ఎవరు కామెంట్ చేయలే. నువ్వు ఉన్న 16 నెలలకే ఫస్ట్ ఉమెన్ ఇన్ అన్న తాడిపత్రి ఆ అమ్మాయిని ఇచ్చేసాము. దారుణం. ఏదేదో మాట్లాడదు దయచేసి అంటే మైకులన్నీ పెట్టుకొని చెప్తాం. మారు ఇంకా పీకేది గోకేది మానుకో. సిపిఐ రంగేది స్టే వెకేట్ చేయలేదా? మరి జగన్ రెడ్డి 10 సంవత్సరాలు కేసు ఎందుకు ఇది కాలే? నిన్నటి రోజు ఇప్పుడు 27, నిన్నటి రోజు 26వ రోజు ఫైనల్ జడ్జిమెంట్ అంటారు. ఫైనల్ ఇదే ఇంకా పోస్ట్పోన్ చేయమంటారు. ఏమైపోయా వాడి వరకు జ్వరం వచ్చేదని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తుంది. జరుగుతాయమ్మా తమ్ముడు. ఇప్పుడు నా మీద అన్ని కేసులు పెట్టేసినావు. నీ చేతిలో జరుపు. ఈ గవర్నమెంట్లో నన్ను లోపలికి చెప్పి మళ్ళీ చేతిలో తెరాయికో. ఇంకా ఛార్జ్షీటే ఫైల్ చేయాలి. ఇంకా నువ్వు ఏ పేర్లు చెప్తావు కాసుకో ఉన్నారు ఆ పోలీసులు. ఆ ఎమ్మెల్యే ఏమైనా పేర్లు చెప్తాడేమో అవి కూడా ఇరికిస్తామని. నువ్వు మొగోడివి అయితే మరి ట్రైల్ జరిగినాయి. ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది. అందుకే నువ్వు మొగోడు కదని. నాకైతే తెలుసు నువ్వు మొగోడు కాదని. ఎందుకంటే పొద్దున్న వాడు మొగోడా వీడు మొగోడా కాదని నీకు ఇదే పని. నువ్వు మొగతనం నిరూపించుకోమని. నేను లేదు అంటాను, నువ్వు మొగోడు కాదు అంటాను. ఛార్జ్షీట్ ఫైల్ చేపించి అన్ని దానాల్లో లోపలేపి చూడు. నువ్వు మొగోడు అయితే నువ్వు మొగోడు కాదు నాకు తెలుసు. నువ్వు నిరూపించుకోవాలంటే కూడా అది చేయాలి. నువ్వు చెప్తావు పీర్లమానైనా నువ్వు ఇప్పిస్తావా? నీకు రూల్ రెగ్యులేషన్ తెలుసా? పీర్లమానం ఇప్పిస్తావా? పీర్లమానం ఇప్పిస్తావు. ఒక్కబోర్డు ఆస్తే ఒక్కబోర్డుదే ఎవరు ముట్టలేరు. అసలు జీవోలో పాస్ చేసినారు. హిందూ టెంపుల్స్ కూడా నువ్వు ఈజీగా చేయలేవు. నువ్వేదో అనుకుంటా నువ్వు పప్పుల కాడిస్తా పడవల కాడిస్తా అని. ఏమి నువ్వు ఎంత కమ్మినావు? ఇప్పుడు నాది ఎంత కడుగుతున్నారు? 6 లక్షలు కొనుక్కుని 6 కోట్లు కొనుక్కుని 12 కోట్లు అమ్ముకున్నది వ్యాపారం. దానికి ఎవరు రాకూడదు. నాది ఎంత రేపు నేను అమ్ముకుంటా అంటే మనం ఏదో అమ్ముకోవాలా? బాగా ఇంట్లో పెట్టుకోవాలి నువ్వు నేను. స్వాములు వద్దా పోయి పడవలు ఇప్పిస్తానంటావా? ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఆ ముందర ఫ్యాక్టరీ, ఆ రోడ్డుకు అవతల ఉండే ఫ్యాక్టరీ ఎంత పోయింది? 3.5 కోటి పోయింది ఎకరా. ఇది ఎన్ని ఎకరాలు? 12 ఎకరాలు. ఎవడిస్తాడు? పడవల్లో ఇస్తావంట. ఈ సంజయ్ నగర్లో అంత వద్దులే. సంజయ్ నగర్లో 3 ఎకరాలు ఇప్పి నువ్వు బాగుండాలి, నేను బాగుండాలా. నీ స్థలం 12 కోట్లకు పోలా, నా స్థలం 30 కోట్లకు పోలా. అది ఎవడుతో నువ్వు ఏది ఇప్పిలేవులే. నేను అందుకే చెప్పింది చదువు రాకపోతే తప్పు లేదు. ఏమే ఆయన ఉండే దిద్దే వెంకటరెడ్డి మనం చేయలే పనులు దండిగా చేసినాడు. ఆయన 2 మంచి పిచ్చోళ్ళు పెట్టుకుని ఒకటి ఇంగ్లీష్ వచ్చినాడు, ఒకటి తెలుగు కూడా వచ్చినాడు. నీకు తెలుసా తెలియదా? నాకు ఎన్ని భాషలు వచ్చింది నీకు తెలుసా? నేనే అందు ప్రావీణ్యుని కాదు. తమిళ్ మాట్లాడతా, కన్నడ మాట్లాడతా, మలయాళం మాట్లాడతా, మరాఠీ మాట్లాడతా, పంజాబీ మాట్లాడతా. ఏమి
కనీసం అర్థమయ్యేటట్టుగానే మాట్లాడదు. నువ్వు తెలుగు సరిగా మాట్లాడవు. ఇంకా పొద్దు నువ్వు కూడా కాన్స్టిట్యూషన్ అంటే దాన్ని మళ్ళీ ఒకసారి సార్ ఈసారి రేపు టీవీలో పెట్టు, వీడియోలో పెట్టు. కాదు, దానికి ఎవరేం చేస్తాను? నాకు కొన్ని డిఫెక్ట్లు ఉన్నాయి. నా కాలు కుండీది, దాన్ని కూడా యాక్టింగ్ వంటివి. రేపు వైస్ చైర్మన్ వస్తాను కదా, పెట్టుకో. ఎవరో పోతుంటే ఏమంటావు నువ్వు? మీ కార్యకర్తల్ని ప్రైవేట్ సైనం చేస్తావా? వైఎస్ఆర్ జగన్ రెడ్డి ఇంటి కూడా నీకేమైనా వస్తుంది? ప్రైవేట్ సైనమా అంటే పార్టీలో ప్రైవేట్ సైనమా? పాపం కార్యకర్తలు లేదు, నువ్వు నేనున్నాం. నువ్వు మా ఇంటికి వచ్చినాక ఎంతమంది వచ్చారు కార్యకర్తలు? వాళ్ళు లేకుండా నేనేం చేసేది? నీది అదే ఉద్దేశం. అక్కడ ఎవరు లేరు ఆయనకి అది చెప్పి ఎవడో చెప్తే వచ్చినావు. నీ పని నా పరిస్థితిలో నువ్వు ఉన్నింటేనా? ఈ రోడ్లో కూడా పో, ఈ రోడ్లో పో. నలుగురు ఉన్నారు గన్మెన్లు, ఒక పోలీసు, కొత్త ఎస్పీ వచ్చినాడులే. చేస్తులే, ఇంకా చేస్తులే. నాకు తెలుసు ఆయన వెరీ స్ట్రిక్ట్ మ్యాన్. ఈ డజంట్ కేర్ ఫర్ ఎనీబడి. ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. నాకు తెలుసు ఆయన గురించి, కర్నూలులో నాకు తెలుసు. ఏమే కష్టమే నీకు? వాడిని కొట్టి ఇచ్చేది, వీని కొట్టి ఇచ్చేది. ఆడేమో ఎర్రబాబుకు పెట్టినావు, కమ్మబాబు ఆయనకు బాంబే వాడిని పెట్టినావు. 104 మంది తీసేస్తాడు ఎవరున్నా? ఏకదమ్ అన్నా. అరే ఏమయ్యా నువ్వు? నాకు అర్థమే కావడంలే. నువ్వు మీటింగ్ పెట్టింది అది లేదు, వాళ్ళు రమ్మంటే అంతా వచ్చిండ్రు. అసలు నీకు తెలుసా అటెండెన్స్ కదా? ఈరోజు తెలుస్తుంది నీకు అటెండెన్స్. ఒక యాప్ ఉంది తమ్ముడు, చెక్ చేస్తే వస్తుంది. అసలు జగన్ రెడ్డి ఏం చెప్పాడు? బయోమెట్రిక్ తీసేస్తా అన్నాడు. బయోమెట్రిక్ తీసేస్తాను. ఇప్పుడు వార్డు మెంబర్ల కదా బయోమెట్రిక్ పెడతాడంట. ఏందయ్యా పాపం, ఇచ్చేది 4,000 5,000 ఇస్తారు. ఇన్ని సతాయింపులా? కూలికి పోతే 350 ఇస్తారు. అంటే మీ ఊర్లో నీవు కూలీలకు అంత ఇవ్వలేదు. అదేందే వచ్చిందే, అదే పనిహారం పథకంలో నువ్వు చేయించుకునేది. మళ్ళీ నీకు 12 రోజులు అందరూ అబద్ధంతా మానుకుని నీ దగ్గరికి రాళ్ళు. అది దౌర్జన్యం, నీ దౌర్జన్యం. ఇంక సాగదులేమ్మా, లేదు సాగదు. ఎవరిది సాగదు, నీదే కాదు, ఎవరిది సాగదు. కార్యకర్తలు పట్టుకుని ఇష్టం ఒకటి మాట్లాడతావా? ఎస్, ఇంటి నుంచి పోయిన వాళ్ళే. కొందరు మంచితో పోయినారు, కొందరు ఏదో డబ్బులు ఆశతో వచ్చినారు. మరి అదే కార్యకర్తలు ఎందుకోటేలే నీకు? 75 మున్సిపాలిటీలో ఒక్కడే ఓడిపోయినది. అదే కనుక నాకు ఛాన్స్, జైల్లో ఉండి అంతా ఉండి ఊరికి రాని కూడా చేసి నేను సరిగ్గా పెట్టింటే 36 మందిని 36 మంది నన్ను చూసి ఎక్కిపోయిందరు. నీ చూసి నీ వ్యవహారం చూసి నాకేసినారు ఓటు. అది గుర్తుపెట్టుకో. ఎందుకు కార్యకర్తలు అంటాను? కార్యకర్తలు లేకపోతే మనం లేము. అంటే ఎవరి మీద నీకు నమ్మకం లే. నీ సైన్యం ఉండాల. ఏడా నీ సైన్యమా? నువ్వు చేస్తావు సైన్యాన్ని? వైఎస్ఆర్ సైన్యం, వైఎస్ఆర్ అన్నదిలే, పెద్దారెడ్డి సైన్యం, సొంతం సైన్యం. నీ పదవి లేకపోతే ఇక్కడ చూసే ఉంటారమ్మా, ఉండరు తమ్ముడు. మానుకో, దయచేసి మానుకో. బాగుంటు, బాగు చేయి. నేను నీ అమ్మడు రాకపోతాడు మంచికి. నువ్వు అంటాను ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇప్పించిన. ఎందుకు? ఎస్ గుడ్, మంచి పని చేస్తాను. నన్ను కొట్టమంటావా? నేను కొట్టాలనుకుంటే కొడతా. కొన్ని మీ వాళ్ళు ఉన్నాయి, కొత్త వస్తుంది. కొట్టాలన్నా పెట్టాలన్నా చేయగలను, అన్నీ పెట్టుకొని. నువ్వు నా గురించి మాట్లాడతావే. మున్సిపాలిటీ ఏమి తల్లాలో నేను మాల్స్ కట్టకూడదా? రోడ్డు ఎస్సీలే. ఎక్కువ చెప్తే నీ కులశేఖర్ రెడ్డి, నీ రెడ్డివారపల్లి కులశేఖర్ రెడ్డి ఉన్నిందంతా ఏం తెలుసా? స్థలం ఏమంటారు తెలుసా?
ఆది ఆంధ్రుల స్థలం, ఆది ఆంధ్రుల 1 సెంటు పట్ట సదన్ నువ్వు కొన్నావా? ఆర్డీటీ కాలనీలో నువ్వు కొన్నావా? నేనుండి అక్వైర్ చేసిన చూడు కూడా బాండ్లు కూడా నీట్గా ఫైల్ చేసి పెట్టినా 165 ఎకరాలు. నువ్వేం చేసినావు? ఎట్లనా కానీ పడవల్లో కొని, చిన్న పడవల్లో కొని కమిషన్ కొట్టాలని చూసినావు. అందుకే ఇప్పుడు ఏం చేసినారు? ప్లాట్లు వేస్తారు. పోయిన కలెక్టర్ ఏం చేసినాడు? అక్కడ వద్దని చెప్పి ఎరుగుంటపల్లిలో వచ్చినాడు. మీ హిస్టరీ చాలా ఉంది, ఎక్కడెక్కడ ఏముంది అంతా తెలుసు, కానీ నేను చెప్పను. కార్యకర్తలు వద్దండి నాకు. నువ్వు ఇంకెవరుండాలా? ఎవరుండాలమ్మా? నువ్వు ఇంకెవరుండాలా? అది ప్రజలు అంటారు 4 పెట్టెలు ఉన్నాయన్నా, 4 పెట్టెలు వీళ్ళని ఉండాల్సిందంటారు. నేనన్నా వినిపిస్తాను, చాలా వినిపిస్తాను మాట్లాడినండి. దీంతో పాటే విజువలైజ్ అంటే తెలుసో తెలియదు నీకు? మళ్ళీ అదొకటి విజువలైజ్ అంటే తెలుసా నీకు? తెలియదు. ఏమన్నా నాకు చదువు రాదు, అప్ప చదువు రాదు అంటాడు. దునూకులు చదువుకు దానికి సంబంధం లేదు. మా ఇంట్లో ఉన్నాడు వాడు, కన్నడ నాతో పాటే, ఇంగ్లీషు పాప్ సాంగ్ ఇంత పాడతాడు వాడు. చదువు అవసరం లేదమ్మా. ఇది ఉంటుంది లోపల ఉంటుంటే బేజా అంటారు, హిందీలో బేజా అంటారు, ఇంగ్లీష్లో బ్రెయిన్ అంటారు. తెలుగు తెలుసులే. నువ్వు నేను బాగా తింటావు మెదడు. మెదడు 2 విధాలుగా తింటాం మనం. మనుషులు పొట్టి మెదడు తింటాం, మనుషుల మెదడు కూడా తింటాం. ఇద్దరం అనుకో. ఏందన్నట్టు పాయింట్ మాట్లాడు. నీ శిష్యుడు అనేవాడు వినడం లేడు, అంతా ఆర్ఎంపీ కాడు ఉంటాడు. చూసుకో, అది కూడా తుస్సని తట్టుకుంది. అనంగా శిష్యుడు ఒకప్పుడు నాకు కూడా. నేను రోజు చూస్తాను ఆర్ఎంపీలు ఉంటాడు. సలేదు మనకి కూడా. కార్యకర్తలు ఏమన్నద్దు, నన్ను వాళ్ళు లేకపోతే నువ్వు లేవు, నేను లేవు. అదే నువ్వు వచ్చి మా ఇంటికి వస్తే ఏడు నుంచి వచ్చారు వాళ్ళు. నా సైన్యం అది కాదమ్మా. కార్యకర్తలు నమస్కారాలు పెట్టాలి. కానీ సగం ఉందంతా దివాగరెడ్డి మంచులు అంటే, జేసీని అంటే, పాపం మీ అన్న కూడా ఇన్నించి పోయినాడే. లేదని చెప్పి ఫోటోలు పెడతా, విజువలైజ్ చేయమంటే చేస్తా. లేనని గురించి ఎక్కువ మాట్లాడినా తప్పు. ఎంతోడో మంచోడో చెడ్డోడు కానీ ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడకూడదు. చెప్తేనే 52 నుంచి ఈ రోజు వరకు 2019 ఎలక్షన్ వరకు ఏ ఎమ్మెల్యే భార్య బయటపడలే. నువ్వు వాడు కూడా పెట్టినాడని చెప్పి నేను పెట్టిస్తాను అనుకుంటానువా? నీచుణ్ణి నేను, దుర్మార్గున్నే. కానీ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళంటే, రేపు మా ఇంట్లో వాళ్ళంటే కూడా బాధ కదా. ఇంగ్లీష్ లేదు నీకు. అన్నని అడిగితే అవన్నీ పెడతా. వచ్చే టైంలో బయట వాహనాలన్నీ ఉంటే నేనే ఎక్స్ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి, అయ్యా ఏంటికి ఈ విధంగా రెచ్చగొడుతున్నారు, ఇది ప్రజా సమస్యల మీద కావాలంటే నువ్వు ఏదన్నా మాట్లాడు, దీన్ని అందరినీ రెచ్చగొట్టి శాంతి భద్రతలకు లోటు లేకుండా చూడమని చెప్పుదామని నేను ఆ ఇంట్లోకి పోవడం జరిగింది. జరగలేదనేది వరకు నేను చెప్పను, కానీ జరిగింది. అక్కడ పోయిన తర్వాత ఆయన లేడు. అన్నని అడిగినకి వచ్చిన అన్నీ ఉన్నాయి. విజువలైజ్, నువ్వు మాట్లాడే ప్రతి మాట విజువలైజ్ ఉంటుంది. అన్ని ఎడిటింగ్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే దానికి జవాబు చెప్పాలి కదా. జవాబు చెప్పాలి కదా ఎవరైనా కానీ చెప్తారు. కార్యకర్తలను ఏమనొద్దు. రైతే అంటే రైతు బ్యాక్ బోన్ ఆఫ్ భారతదేశం అన్నట్లు కార్యకర్త ఇస్ బ్యాక్ బోన్ ఆఫ్ ద పార్టీ. వాళ్ళని విమర్శించదు, నన్ను విమర్శించదు. దండిగా విమర్శ, అమ్మ అక్కలన్నీ విమర్శిస్తారు. నాకు తెలుసు, నువ్వు తొందర లేదు. విమర్శించు, కార్యకర్తలు మనకి విమర్శించద్దు. పాపం అంటే నువ్వే నీ ముఖం చూసి తాడిపత్రులు ఓట్లు వేసినారనుకుంటాను. జగన్ రెడ్డి మొహం చూసినాడు. నీలో జగన్ రెడ్డి మొహం కనిపించింది. మున్సిపల్ ఎలక్షన్కి వచ్చేదానికే నీ నిజస్వరం కనిపించింది. అందుకే నీకు ఓట్లు వేయలేదు.
ఎవరు మోసం చేయలేదు, నిజంగానే మోసం, ప్రమాణంగా మోసం చేయలేదు, నిజంగానే మోసం చేయలేదు. నీ జగన్ ఫేస్ పోయి నీ ఫేస్ లో జగన్ ఫేస్ చూస్తా ఉన్నారు. ఆ జగన్ ఫేస్ పోయి నీ ఫేస్ చూసేది భయపడి తెచ్చినాం అందరు. చెప్తేనే నేనుండి నామినేషన్ వేయించుంటేనా 36 మంది గెలిచింది. ఎందుకు? నీ 16 నెలల చేష్టలు తట్టుకోలేకపోయారు ఊరు జనం. అదే కార్యకర్తలు ఎందుకంటారు అన్నద్దా మా అనుకో. నేనేం మాట్లాడుతా దానికి పాయింట్ మాట నేను అంత మాట ఏం మాట్లాడు. నేను ఏ పొద్దు పడగొట్టాలంటే ఆ పొద్దు పడగొట్టిన ఏం చేస్తాను, హాస్పిటల్ కట్టిస్తావా కాంప్లెక్స్ లో? పాపం నువ్వేమో 20 సెంట్ 21 లక్షలు అమ్ముకోవాలా, మున్సిపాలిటీ నాశనం అయిపోవాలా. హాస్పిటల్ కట్టిన కాదు లేదా? హాస్పిటల్ కట్టాలంటే స్లమ్ లో కడతారు. ఎంత జాస్తి? సెంటు 70 లక్షలు పోతుంది. నీదేమో బాగా అమ్ముకుంటే, నాదేమో నేను బాగా అమ్ముకుంటే, ప్రజలదేమో ఆసుపత్రి. అక్కడ హాస్పిటల్ 36 ఉన్నాయి, 36 హాస్పిటల్ ఉన్నాయి. నీ ప్రైమరీ సెంటర్కి ఎవడొస్తాడు? నీ ప్రైమరీ సెంటర్ రేపు డాక్టర్లు నేను చెప్తా చూడు, నీ సొంత డబ్బులతో కడితే మళ్ళీ రిబ్బన్ కట్ చేస్తావు. నీ సొంత డబ్బులు లేకపోతే నువ్వు రిబ్బన్ కట్ చేయలేవు. ఆలోచించుకో. కాంట్రాక్టర్ డబ్బులు రావు, నీ సొంత నిధులతో అయితేనే నువ్వు కట్ చేస్తావు. మీ దాంట్లో హౌసింగ్ కూడా నువ్వు కట్ చేయలేవు, డబ్బులు లేవు. కడతారా? గవర్నమెంట్ ఎంత కట్టి నీ సొంత డబ్బులు ఎంత కట్టేయచ్చు, నువ్వు రిబ్బన్ కట్ చేస్తావు. ఆడపోయి దాన్ని అంత ఎన్ని కోట్లది 20-30 కోట్లు వచ్చే స్థలాన్ని గబ్బు పట్టించడం దాన్ని అంటావా? దేవుళ్ళు పలకొడతానంటున్నా, పలకొట్టు. నోటీస్ ఇచ్చినా ఉన్నాయి, ఎట్లే ఉన్నాయి అన్ని. ఏం తెలుసు నీకు? గార్డెనే కాదు, దాంట్లో పార్కులో యోగా క్లాసులు కట్టియచ్చు, ఆత్మాధికంగా ఏమైనా చేసుకుంటే కట్టియచ్చు. రూల్ పొజిషన్ చదివించుకో. నాకు కూడా తెలియదు. నేను అప్పుడప్పుడు కమిషనర్ ఫోన్ చేస్తా అంట. నిన్నే ఫోన్ చేసిన, వాట్ ఈస్ ద రూల్స్ ఫర్ చైర్మన్ అని అడిగిన. తప్పేముంది? ఎవడన్నా ఇస్తారా? ఎవరి మాటలు విన్నావు? నోటీస్ ఇచ్చినావు దేవాలయానికి? ఎవరిని ఇస్తారా నోటీస్ తమ్ముడు? ఒక దేవాలయానికి, హిందూ దేవాలయానికి ఆడే పోయింది. ఆడే నీ పత్రం స్టార్ట్ అయింది. ఏ పొద్దు నోటీస్ ఇచ్చినావు తెలుసుకొని చేసుకో. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, చేయి. మా ఊరు బాగుపడుతుంది. రైట్? ఇంతగా నేను చెప్పాలంటే ఇంకా అది కూడా చెప్తాను. ఇదే లాస్ట్ వీడియో. నీ గురించి మాట్లాడుకో, వేస్ట్. అర్థమైనంతో మాట్లాడచ్చు. ఇంకేమన్నా చదువులేనంతో మాట్లాడకూడదు అంటాడు. దున్నపోతు మీద ఏందే నువ్వు పూడించదు, దున్నపోతు మీద వాన. అదమ్మా, నువ్వు నేను మాట్లాడు, అప్పుడే రిప్లై వస్తుంది. నిన్న మాట్లాడేది ఒక్కదాన్ని మాట్లాడలేదు. ఆంజనేయ మాన్యం లాస్ట్, నువ్వు ఇప్పియాల్సిందే, ఇది ఇప్పియాల్సిందే. శుక్రవారం నుంచి నేను యాజిటేషన్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ.